సో ఐ డోంట్ సీ ఎనీ రీజన్ వై ది సార్ చెప్పినట్టుగా 90% ఖచ్చితంగా మనం పెంచే విధంగా అందరం చర్యలు తీసుకోవాలి. సార్ హియర్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ శ్రీధర్ సార్, కడప కలెక్టర్. లాస్ట్ టైం కాన్ఫరెన్స్లో ఒకటి స్మార్ట్ కిచెన్ చేశారు. నీతి has given 4 crores as an appreciation. Apart from that, all rest 17 kada Sridhar, 33 smart kitchens without any funding from the government. He has raised funds from mineral funds and CSR, and all 33 complete చేస్తున్నారు సార్. If collector thinks what a collector can do anటానికి ఇది ఒక వెరీ గుడ్ ఎగ్జాంపుల్ సార్. సో ఐ వుడ్ లైక్ టు అప్రిషియేట్ ది ఎఫర్ట్ ఆఫ్ కడప కలెక్టర్ సార్. సో మిగతా కలెక్టర్స్ కూడా వెళ్ళి చూసి వచ్చారు. నాట్ ఓన్లీ దట్, ఐ వాంట్ డిసిగ్నేట్ హిమ్ యాజ్ స్మార్ట్ కిచెన్ మెంటర్ ఫర్ ఆల్ డిస్ట్రిక్ట్స్. ఎస్ సార్, ఒక్కొక్కరికి ఒక బాధ్యత చెప్తాం. 28 మంది కలెక్టర్లు, 28 బెస్ట్ ప్రాక్టీసెస్, దే విల్ బి ది మెంటర్స్ ఫర్ అదర్స్. మీరు చేయడం కాకుండా అదర్స్ ఏం చేయించారో చూస్తాం. Sir, I have 26 KPIs in education department, sir. We'll make it public. Yeah. So each collector across these KPIs will be ranked among your peer group. Yeah. We'll nominate one of you to mentor the others. Whoever is the best will mentor the others in the KPIs. Yes. You can We'll make do it that, sir. like that competition. Very good, sir. We'll do it. Specialization. So next is now coming to the civil works. Last time collectors conference lo I have told that this year government has permitted us to take up civil works. First is model primary schools. Model primary schools are our trump card. They have to be the best. First one, ఎందుకంటే ఒక్కొక్క చైల్డ్ ప్రైమరీ స్కూల్లో పంచాయత్కి ఒకటి ఇవ్వాలన్నది ఇట్స్ అవర్ ఎండీవర్. 1 teacher per class, but there are no enough classrooms. కొన్ని చోట్ల పెద్ద పెద్ద క్లాస్ రూమ్స్ మధ్యలో పార్టీషన్ లేదా కొన్ని వరండాస్ క్లాస్ రూమ్ కన్వర్ట్ చేయడము, ఇలాంటివన్నీ కూడా ప్లాన్ చేసి 571 crores worth you have to take up. This we have to complete as soon as possible. దీనికి ఫండ్స్ కూడా ఉన్నాయి, బడ్జెట్ కూడా ఇవ్వడం జరిగింది ఈ సంవత్సరం మనకి, అలాగే సమగ్రాలు కూడా ఫండ్స్ ఉన్నాయి. సో ప్లీజ్ టేక్ అప్ దీస్ వర్క్స్ ఆన్ వార్ ఫుటింగ్. వీ వాంట్ ఆల్ దీస్ 9,600 మోడల్ ప్రైమరీ స్కూల్స్ టు లుక్ రియలీ గుడ్. సో దట్ షుడ్ అట్రాక్ట్ ఆల్ అవర్ ప్రైమరీ స్కూల్లో మొత్తం గవర్నమెంట్ స్కూల్స్ రావడానికి దిస్ షుడ్ బి ది స్ప్రింగ్ బోర్డ్. How much time you are giving? సార్ అక్టోబర్ అని చెప్పాం సార్. October 2nd. అక్టోబర్ కల్లా కంప్లీట్ చేయమని చెప్తున్నాం సార్. Are you confident, all collectors? Okay, get it done. అక్టోబర్ కంతా ఇది కంప్లీట్ కావాలి. ఈ ఇయర్ ఆ బెనిఫిట్ రావాలి. ఓకే, మళ్ళీ రికార్డ్ చేయండి ఇవన్నీ మినిట్స్. ఎస్ సార్. అలాగే సార్ ఇప్పుడు మిగతా వర్క్స్ విచ్ దిస్ కెన్ టేక్ 2 years బికాస్ ఫండ్స్ కూడా ఫ్లో. దెర్ ఆర్ సమ్ ఆన్ గోయింగ్ వర్క్స్ అండ్ న్యూ శాంక్షన్స్. దీంట్లో సార్ ఐడెంటిఫై చేసింది సమ్ బేసిక్ వర్క్స్ లైక్ లీక్ ప్రూఫ్. ప్రతి బిల్డింగ్ ఎక్కడ కూడా పైనుంచి పెచ్చులు పట్టడం కానీ, మైనర్ రిపేర్స్ ఏమైనా ఉంటే చేయించేయటము, ఎక్కడ లీకింగ్ ఉండకూడదు. అలాగే టాయిలెట్స్ ప్రొవైడ్ చేయటం కానీ, డ్రింకింగ్ వాటర్ చేయటం కానీ, ఎలక్ట్రిసిటీ ఏమైనా ఉంటే చూసుకోవడము, పెయింటింగ్, ఫ్రెష్ కోట్ ఆఫ్ పెయింట్ అన్ని బిల్డింగ్స్ చేయటము, బెంచెస్. దీస్ ఆర్ ద బేసిక్ వర్క్స్. ఇది కాకుండా మిగతా చాలా వర్క్స్ ఉంటాయి కానీ, బట్ వీ సెడ్ వీల్ ఫస్ట్ ఫినిష్ దిస్ వన్స్. మినిస్టర్ గారు ఐడెంటిఫై చేసిన ఈ వర్క్స్ అన్ని స్కూల్స్లో వీ హ్యావ్ టు కంప్లీట్ ఇన్ ద నెక్స్ట్ 2 years. సో ఆ 2 years కూడా ఈ సంవత్సరం సగం అయితే నెక్స్ట్ ఇయర్కి విల్ కంప్లీట్ బికాస్ ఫండ్స్ కూడా టైఅప్ చేయాలి కాబట్టి. బట్ సీ అండ్ ప్రయారిటైజ్. ది ఎంటైర్ లిస్ట్ హ్యాస్ బీన్ షేర్డ్ విత్ యూ. ఇప్పుడు మొదలుపెట్టి మీరు డబ్బులు ఖర్చు పెడితేనే, బికాస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్ ఆల్సో సేయింగ్ పిఏబి కింద, సమగ్ర కింద సమ్ స్టేట్స్ ఆర్ నాట్ ఏబుల్ టు spend. If we spend, because last 4-5 years we didn't spend anything on civil works much from Samagra component. దాన్ని కాంపౌండ్ వాల్స్ ఇప్పుడు లేవు మేడం. ఇది అయిన తర్వాత కాంపౌండ్ వాల్ దీంట్లో కూడా లేవు కదా ఇప్పుడు లేదు సార్. ఇప్పుడు జీరాంజీలో కూడా లేవు. జీరాంజీలో కూడా లేదు సార్. ఉందా జీరాంజీలో ప్రొవిజన్? వెళ్ళిపోయినట్టున్నారు. 8 lakhs. Even existing guidelines, Session will Ramante, they will get us. Okay. Sir. Carry on. So please take up these works. Allow us the intermediate koste again same like government schools. We want 10% increase in junior colleges also. అక్కడ కూడా చాలా ఎఫర్ట్ పెడుతున్నాం మనము. లాట్ ఆఫ్ మనకి అందరికి ఆల్ జూనియర్ కాలేజెస్లో వీ హ్యావ్ గివెన్ ఫ్రీ IIT అండ్ నీట్ కోచింగ్ మెటీరియల్, ద బెస్ట్.
నారాయణ సార్ అలాగే ఫ్రీగా ఇచ్చేసారు మెటీరియల్ అంతా వితౌట్ ఛార్జింగ్ ఎనీథింగ్. అదంతా కూడా మనం తీసుకొని హ్యాపీగా డిస్ట్రిబ్యూట్ చేశాము. సో ప్లీజ్ సీ దట్ యూ ప్రమోట్ జూనియర్ కాలేజెస్ అక్రాస్ ద స్టేట్. ఇంకా మీరు కంటెంట్ మీరు తయారు చేసుకునే పరిస్థితి రావాలి. సార్ కంటెంట్ యూ హ్యావ్ టు ప్రిపేర్. సార్ స్కూల్స్ లో చాలా బాగా ఎస్సీఆర్టీ పనిచేస్తుంది సార్. ఇంటర్మీడియట్ విల్ స్ట్రెంథెన్ సార్. యూ హ్యావ్ టు స్ట్రెంగ్థెన్. స్ట్రెంథెన్ చేస్తాం. యా ఇంటర్మీడియట్ రిజల్ట్స్ కూడా ఇంప్రూవ్ అయినాయి. బట్ అగైన్ దిస్ ఇస్ అ కంపారిజన్ వేర్ సమ్ డిస్ట్రిక్ట్స్ ఆర్ లాగింగ్ బిహైండ్. మీరు నాట్ ఓన్లీ దట్, దిస్ ఇయర్ కెన్ యూ రీస్ట్రక్చర్ ది కోర్సెస్? చేశాం సార్. ఇంటర్మీడియట్ వి హావ్ డన్. నాకు డౌట్ ఏంటంటే మీ రీస్ట్రక్చరింగ్ లో ఇంకా కొన్ని దిక్కలు ట్రెడిషనల్ కోర్సెస్ ఉన్నాయి, అందుకే అటెండెన్స్ తగ్గిపోతా ఉంది. ఒకసారి చూసి చెక్ చేసుకోండి. సరే సార్. ఫస్ట్ ఇయర్ లో లాస్ట్ ఇయర్ చేసాం సార్. సెకండ్ ఇయర్ ఈ ఇయర్ ఇంప్లిమెంట్ అవుతుంది సార్. ఏంటి? సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ కి ఆల్రెడీ మనం లాస్ట్ ఇయర్ ఇంప్లిమెంట్ చేసాం సార్. సెకండ్ ఇయర్ కి ఈ ఇయర్ స్టార్ట్ అవుతుంది సార్. ఓకే, చూసుకొని స్టూడెంట్స్ మంచి ప్రెమిసెస్ ఉన్నాయి మీవి, ఎస్ సార్. కానీ ఆ లెక్చరర్స్ కానీ రీఓరియంటేషన్ లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వర్కౌట్ చేయండి. ఓకే సార్. నెక్స్ట్ ఇస్ అక్షరాంధ్ర. సార్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ఆల్ ది కలెక్టర్స్ సార్. నిజంగా మినిస్టర్ గారు ఇచ్చిన పిలుపు, తమరిచ్చిన డైరెక్షన్స్ తో ఆల్ ద కలెక్టర్స్ హావ్ రియలీ వర్క్డ్ హార్డ్. ఇది 99% పార్టిసిపేషన్ అండ్ పాస్ మార్క్ తీసుకురాగలిగారు. అండ్ ఇప్పుడు అజిత్ భాష కూడా బాగా ఎప్పటికి 100% ఎప్పటికి పోతారు. సార్ 3 years పెట్టుకున్నాం సార్. ఎవ్రీ ఇయర్ 25 lakhs. 3 years. సార్ మినిస్టర్ గారు మాకు డైరెక్షన్ సార్ సెప్టెంబర్ 2027 కి కంప్లీట్ చేయమన్నాడు సార్. సో నెక్స్ట్ ఇయర్ మార్చ్ కి 25 lakhs కంప్లీట్ అవుతారు సార్. ఫర్దర్ గా లాస్ట్ బ్యాచ్ ఒక 30 lakhs మిగిలి ఉంటుంది సార్. సెప్టెంబర్ 27 కంప్లీట్ చేస్తాం సార్. 1.5 year. ఎస్ సార్. September 27 you are completing. ఎస్ సార్. ఎస్ 100% we can declare as literate. ఎస్ From From the there you are going to go Naipunyam. yes sir. Then Yes. degrees, upgradation of knowledge. ఎస్. Okay. సో ఇక్కడ 31 lakhs విల్ బికమ్ 50 lakhs. సో మీరు అకార్డింగ్లీ ప్లీజ్ గేర్ అప్. ఎవరు ముందు చేస్తారో చూసుకోండి. విల్ మెజర్. నెక్స్ట్ వెరీ వెరీ సాటిస్ఫైయింగ్ థింగ్. మీరు అందరు కూడా పార్టిసిపేట్ చేశారు. వెళ్ళి అందరు కలెక్టర్స్ కింద గ్రూప్ లో కూర్చొని అందరితో వాళ్ళతో పాటు క్లాసెస్ అటెండ్ అయ్యి అంత బాగా ఇన్వాల్వ్ అయ్యారు సార్. ఐ రిక్వెస్ట్ ద సేమ్ లెవెల్ ఆఫ్ పార్టిసిపేషన్. ఇన్ఫాక్ట్ మినిస్టర్ గారు మేము ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఇది ఇంత వెనకబడి ఉన్నాం ఇప్పుడు వరకు అంటే సమూహం దీని మీద దృష్టి పెట్టలేదు, కానీ ఇప్పుడు ద వే యూ ఆర్ యాక్చువల్లీ వర్కింగ్, ఐఎమ్ షూర్ సార్ చెప్పినట్టు సీఎం సార్ చెప్పినట్టు నెక్స్ట్ ఇయర్ విల్ బి ఏబుల్ టు డిక్లేర్ 100%. సో ప్లీజ్ కోఆపరేట్ ఆన్ దిస్ వన్. Just 2-3 slides on higher education, sir. Already covered. Before we go into higher education, collectors under God will share the links. Now we have created a KPI dashboard where school education, board of intermediate, higher education, skill development, adult education is all there. You are rated among your own peer group. There are targets that you need to achieve. So it is very codified, green, orange and red. Right now everything looks very red. Either our targets are very high or we are not able to achieve our targets. So we are also fine-tuning the dashboard. This is the first attempt of its kind in India where the entire education system is coming into single dashboard. So the data, నేను చూసే data same thing. Kona గారు చూస్తారు, కమిషనర్ గారు చూస్తారు, DEOs, MEOs, క్లస్టర్ అప్ టు స్కూల్ సేమ్ డేటా రివ్యూ జరుగుతుంది. దిస్ ఇంక్లూడ్స్ డ్రాప్ అవుట్ ఆఫ్ స్కూల్ స్టూడెంట్స్, మిడ్ డే మీల్, స్టూడెంట్ కిట్, ద ఎంటైర్ థింగ్ ఆన్ అ సింగిల్ డాష్బోర్డ్. సో మీరు కూడా డిఓల్ని రివ్యూ చేసినప్పుడు ఈ డాష్బోర్డ్ పెట్టుకుని రివ్యూ చేస్తే మీకు గ్రిప్ వస్తుంది. వీ హ్యావ్ అచీవ్డ్ నౌ క్లోజ్ టు 78% ఆఫ్ పాస్ ఇన్ గవర్నమెంట్ స్కూల్. ఐ విల్ బీ హ్యాపీ వెన్ వీఆర్ ఎట్ 100%. దట్ మీన్స్ బాటమ్ పర్ఫార్మర్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయాలి. దిస్ ఎనేబుల్స్ యూ టు ఫోకస్ రాదర్ దెన్ మీరు డేటా కోసం ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. ఎవ్రీథింగ్ బికమ్స్ దిస్. మేము కూడా ఎట్లనే రివ్యూ చేస్తాం, మీరు కూడా ఎట్లనే రివ్యూ చేస్తే స్టాండర్డైజ్ అవుతుంది. I think we'll be the first department now doing it end to end. So please follow this. After this post tomorrow, we're making finer tweaks and we'll publish the link for all of you to see. And once all of you confirm that the data is accurate, we want to make this public. I want public to see and participate in the entire thing. So democratization of data is the single biggest push of this government. Thank you. మీకు నరేగాలో జీరామ్జీలో కాంపౌండ్ వాల్స్ ఉందా? స్కూల్ బిల్డింగ్స్ IT there, sir. ఉందా? And there is upper limit of 10 lakh rupees. 10 lakh ఇప్పుడు 10 lakhs వరకు పెట్టారా? యూ డూ వన్ థింగ్,
అప్ టు 10 lakhs వరకు స్కూల్స్ లో ఖర్చు పెట్టి అది కూడా ఉపయోగించుకోండి. We'll We get sent a that money. proposal to make it 50 lakhs, but we sent a proposal to make it 50 lakhs. Sir. They didn't accept. మీరు ఎంతవరకు చేయగలుగుతారో నువ్వు కొన్ని ఓపెన్ గా చెప్పకూడదు వచ్చాడు. So district collectors are, they have experience. They can make. ఒకసారి కేంద్రాన్ని కూడా రిక్వెస్ట్ చేద్దాం. దిస్ విల్ బి ది మోస్ట్ ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ ఎడ్యుకేషన్ లో. విల్ రిక్వెస్ట్ దెమ్ టు గివ్. We will write a letter through CM. Sir. యా సిఎస్ ఆర్ ఐ విల్ ఆల్సో రైట్ టు కన్సర్న్ మినిస్టర్ విల్ గెట్ ఇట్ డన్. Yes. వర్కౌట్ చేయండి. మీరు ఇది కూడా ప్లాన్ చేసుకోండి. ఆల్ స్కూల్స్ మిగిలిన డబ్బులన్నీ బిల్డింగ్స్ అక్కడ తీసుకొని కాంపౌండ్ వాళ్ళకి మాత్రం జీరామ్జీ కింద తీసుకోండి. నరేగా ప్రస్తుతం. ఓకే సార్ తమరు ఒక డైరెక్షన్ ఇచ్చారు మాకు సార్, మినిస్టర్ గారు కూడా గైడ్ చేశారు ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ కలెక్టర్స్. నౌ వీఆర్ ఇంటిగ్రేటింగ్ ఆల్ ది డేటాబేసెస్ లైక్ వాట్ సార్ హెస్ సెడ్, మినిస్టర్ సార్ హెస్ సెడ్. One integrated database, a dashboard for school education, one for higher education, one for Naipunyam, anyway we have. Now idea is anybody life cycle approach ante Anganwadi దగ్గర నుంచి we have to track a student life cycle. 10th fail అయ్యాడా ఇమీడియట్గా మనకి ఫ్లాష్ అవ్వాలి. అగైన్ హౌ డు వి గెట్ హిమ్ ఇన్ టు ఓపెన్ స్కూలా లేకపోతే మళ్ళీ చేయించడమా. 10th అయిపోయిన తర్వాత హీ షుడ్ రిఫ్లెక్ట్ ఇన్ ఇంటర్మీడియట్. ఇఫ్ నాట్ హీ షుడ్ బి ఇన్ ఐటీఐ. ఇఫ్ హీస్ నాట్ డూయింగ్ ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్ ఆటోమేటిక్గా మనకు నైపుణ్యంలో షార్ట్ టర్మ్ స్కిల్లింగ్కి రావాలి. అలా ప్రతిదీ ట్రాక్ చేసే విధంగా హైయర్ ఎడ్యుకేషన్ అయితే సార్ యాజ్ పర్ యువర్ గైడెన్స్ వీ హ్యావ్ స్టార్టెడ్ నౌ. హైయర్ ఎడ్యుకేషన్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ విజిబుల్ అట్ ఆల్. ఇప్పుడంటే ఎందుకంటే యూనివర్సిటీస్ హ్యావ్ దర్ ఓన్ డేటా, ప్రైవేట్ కాలేజెస్ హ్యావ్ దర్ ఓన్ డేటా. ఇవన్నీ మేము ఇంటిగ్రేట్ చేసి నెక్స్ట్ 2 months వీ వాంట్ ఇంటిగ్రేట్ ఫ్రమ్ స్కూల్ అప్ టు హైయర్ ఎడ్యుకేషన్ ది విజిబిలిటీ ఆఫ్ ఎ స్టూడెంట్ జర్నీ అట్ ఆల్ లెవెల్స్ యూజింగ్ అపార్ ఆర్ ఆధార్. ఇది కామన్ స్ట్రింగ్గా పెట్టుకొని వీ వాంట్ టు డూ దట్ ఇన్ 2.5 months వీల్ బి ఏబుల్ టు డూ దిస్ వన్ సార్. వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. ఇప్పుడు హైయర్ ఎడ్యుకేషన్ ఇఫ్ యూ సీ ఫర్ ద ఫస్ట్ టైం ఇది మొన్న సార్కి మేము ఇచ్చిన కమిట్మెంట్స్ ఈ ఇయర్ చేయబోతున్నది. ఫ్యాకల్టీ ఈ May 15th నోటిఫికేషన్ ఇవ్వడానికి వీఆర్ గోయింగ్ ఇట్ టు గివ్ దిస్. NRF ర్యాంకింగ్ పెంచుతామని చెప్పాము. ఫారెన్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్తో తీసుకొస్తామని చెప్పాము. అలాగే డేటా ఇంటిగ్రేషన్ కంప్లీట్ డిఫరెంట్ సైలోస్లో ఉన్న డేటాబేసెస్ని ఇంటిగ్రేట్ చేస్తామని చెప్పాము. రిఫార్మ్స్ దేర్ ఆర్ కపుల్ ఆఫ్ రిఫార్మ్స్ ఎట్ ద స్టేట్ లెవెల్ ఫర్ యువర్ అండర్స్టాండింగ్ అండ్ కరికులం చేంజెస్ టు రిఫ్లెక్ట్ ది లేటెస్ట్ ట్రెండ్స్ అండ్ టెక్నాలజీస్. ఇప్పుడు చూస్తే ఐ విల్ స్కిప్ దీస్ పేజెస్. సో దిస్ ఈస్ ది FRS is one good thing that we have implemented. Now, all private colleges, engineering colleges కావచ్చు, డిగ్రీ కాలేజెస్ కావచ్చు, బిఎడ్ కాలేజెస్ కావచ్చు, వాళ్ళ ఫ్యాకల్టీ ఏదైతే వాళ్ళు అడ్వర్టైజ్ చేస్తున్నారో ఈ పలానా ఫ్యాకల్టీ ఉంటారని, వెదర్ దట్ ఫ్యాకల్టీ ఈస్ కమింగ్ ఆర్ నాట్, వెదర్ ఈస్ దేర్ ఆర్ నాట్, బికాస్ వీఆర్ గివింగ్ ఫీజ్ రింబర్స్మెంట్. Government has the basic right to know whether students are going there or not, whether the college has faculty or not. Now, we have made it mandatory that all colleges, not only students, but faculty also, FRS has been made mandatory. Recently, they went to court, but court also ruled in our favor that FRS, even for private institutions, is must అని. సో దీంతో మనకి మంచి విజిబిలిటీ వచ్చింది. ప్లీజ్ సీ దిస్. స్టూడెంట్స్ ఇంకా మొదలు పెట్టలేదు. వీ స్టార్టెడ్ విత్ ది ఫ్యాకల్టీ వాళ్ళ స్టేజ్ దాటేసాం కాబట్టి స్టూడెంట్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. దిస్ అ వెరీ ఫస్ట్ స్టెప్ ఇన్ ది ఇంటిగ్రేషన్. వీఆర్ కాలింగ్ ది హైయర్ ఎడ్యుకేషన్ డేటాబేస్ యాజ్ లీప్ హైయర్. School is leap, this is higher leap, leap higher. So in 2 months we'll be able to present. Minister sir cheppinattu next time we will not have any PPTs. Hopefully in 3 months we will show everything only on dashboards. That's the endeavor. No more PPTs and last time sir chepparu maaku target icharu. So we'll definitely next conference ki we'll try to present only dashboards sir, so that we will do it sir. We'll do it. ఇంకా ట్రై లేదు. We'll do it sir. So this is the data that we have for the first time. కంట్రీలో ఏ స్టేట్ కూడా యూనివర్సిటీస్ డేటా, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ డేటా ఎవరు ఇంటిగ్రేట్ చేయలేకపోయారు. వీఆర్ డూయింగ్ దిస్. వీల్ బీ ఇన్ అ వెరీ వెరీ గుడ్ పొజిషన్. వీల్ బీ ఏబుల్ టు నో హూ ఇస్ డూయింగ్ వాట్ ఈస్ దర్ అకాడమిక్, వాళ్ళ అటెండెన్స్ ఏంటి, ఎలా ఉంది, కంప్లీట్గా మనకి పిక్చర్ వస్తుంది.